హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే మన ఫేవరెట్ సీరియల్ పొద్దురిలే ఎపిసోడ్ ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటున్నారో అయితే ఖచ్చితంగా వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. అయితే దానికంటే ముందు ఏం చేయాలో తెలుసు కదా, మన ఛానల్ని ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. నేనైతే ఈ ముగ్గు వేస్తూ సులభంగా ఈరోజు ఎపిసోడ్ ఏం జరిగింది అనేది వివరించేస్తాను. సో ఈరోజు జరిగిన ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ కోసం చివరి వరకు అయితే స్కిప్ చేయకుండా చూసేయండి. లాగ్ చేయకుండా ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. అయితే ఈరోజు ఎపిసోడ్ చూసుకున్నట్లయితే మొత్తానికి మాధవ దోష నివారణ కోసం పంతులు గారు అందరూ చెప్పిన విషయంని వీళ్ళు తెలుసుకుంటారు కదా. మొత్తానికి వాళ్ళ గ్రామ దేవత ఎవరో తెలుసుకొని అక్కడికి వెళ్ళి దోష నివారణ చేయాలి అని ప్రతి పంతులు అదే చెప్తారు. ఇంకా అది విన్న చక్రి మహాలక్ష్మి ఫిక్స్ అయిపోతారు. ఎలా అయినా సరే మాధవని ఆవిడ ఎవరో ఏంటో ఎక్కడ ఏ ఊరో తీసుకొని వెళ్ళి ఆ దోష నివారణ చేసి ఇంకా తన మనసులో ఉన్న అన్ని ఆలోచనల్ని అన్ని డౌట్స్ని క్లియర్ చేయాలి అని చెప్పేసి అనుకుంటారు. కానీ నారాయణకు ఆ విషయం తెలిసినప్పుడు చాలా టెన్షన్ పడతాడు. ఆ పంతులు గారు గ్రామ దేవత ఊరు వెళ్ళాలి అనేసరికి నారాయణకి తెలిసిన ఎందుకో కావాలని చెప్పడు. ఆ విషయం అయితే మనకి క్లియర్గా అర్థమవుతుంది. కానీ దాని వెనుకతలో ఉన్న రహస్యం ఏంటి అనేది మనకైతే తెలీదు. అది తెలుసుకోవాలనుకుంటే ఇంకా మొత్తానికి ఏం జరిగింది అనేది నేను చెప్పేస్తాను. అయితే ఇంకా చక్రి అయితే ఎంతకీ నారాయణ ఆ విషయం చెప్పకపోయేసరికి ఈ ముసలోడు ఎందుకు ఇలా చేస్తున్నాడో, ఎందుకు కావాలని చెప్పట్లేదో అర్థం కావట్లేదు. అయినా రమణయ్య నాన్న వీళ్ళ అన్నదమ్ములే కాబట్టి గ్రామ దేవత అంటే ఇద్దరికీ ఒకటే ఉంటుంది కాబట్టి వెళ్ళి రమణయ్యని అడుగుదాం అని చెప్పేసి అనేసరికి మహాలక్ష్మి అంటుంది, అవును మరి మీరు తయారుగా వెళ్ళి అడిగేస్తే అని చెప్పేస్తాడు. మరి అంత లేదు, మనం అంటే అసలే కోపం, కావాలని మనం ఇలా అడుగుతున్నామని తెలిస్తే వాళ్ళు అస్సలు చెప్పరు. కాబట్టి మనం ఏదైనా ప్లాన్ చేసి విషయం కనుక్కోవాలి. అలా ఏం చేస్తే బాగుంటుంది అనేది మీరు ఒకసారి ప్రయత్నించండి అని చెప్పేసి మహాలక్ష్మి ఐడియా ఇస్తుంది. ఈ ఐడియా ఏదో బాగుంది అని చెప్పేసి ఇంక మొత్తానికి చక్రి అయితే అదే ఫాలో అవ్వాలి అనుకుంటాడు. ఇంకా మాధవన్ అయితే ముందు మాధవ అంటే కొంచెం ఎక్కడో మాత్రం మర్యాద తాయారికి రమణయ్యకి ఉంటుంది కాబట్టి పోని పద్ధతిగా అయితే ఒకసారి పంపిద్దామని చెప్పేసి పంపిస్తారు. మాధవ వెళ్తాడు. మాధవ వెళ్ళి అడుగుతాడు మాట, రమణయ్య పెద్దనాన్న మీతో మాట్లాడాలి అని చెప్పేసి. ఏంట్రా ఇలా వచ్చావు, ఏం మాట్లాడాలి నాతో అని చెప్పేసి అంటే ఈలోపు తాయారు చూస్తూ ఉంటుంది. ఏమో మాట్లాడడానికి వచ్చాడు కదా, ఎందుకు అలా కోపం అయిపోతున్నావు, ఏంటి చెప్పు మాధవ అని చెప్పేసి అంటే మన గ్రామదేవత ఊరు ఎక్కడ తాయారు అని చెప్పేసి తాయారత్తయ్య అని చెప్పేసి అంటాడు. అదంతా మాకు తెలీదురా, ఇప్పుడు దాని గురించి ఎందుకు అడుగుతున్నావు ఏంటి అని చెప్పేసి తాయారు కూడా తడబడుతూనే సమాధానం చెప్తుంది కానీ విషయం చెప్పదు. అసలు వీళ్ళందరికీ ఏమైంది, గ్రామదేవత గురించి అడుగుతుంటే ఎందుకు ఇంత భయపడుతున్నారు, కానీ ఎక్కడ ఊరు అనే విషయం మాత్రం ఎవరూ బయట పెట్టట్లేదు. కాబట్టి ఇది ఎలా అయినా తెలుసుకొని తీరాల్సిందే, మాధవాన్నయ్యకి దోష నివారణ చేయాల్సిందే అని చెప్పేసి ఏం లేదు ఊరికే అని చెప్పేసి ఇంక వీళ్ళు ఎలాగో చెప్పరు అన్న ఆలోచనలో వీళ్ళైతే ఫిక్స్ అయిపోతారు. ఫిక్స్ అయిపోయి ఇంక మొత్తానికైతే ఇంక చక్రి అయితే అన్నయ్య నువ్వు వెనక్కి వచ్చేయరా, నేను ఏం చేయాలో నాకు తెలుసు, వాళ్ళ నోటితో ఎలా నిజం చెప్పించాలో కూడా నాకు తెలుసు అని చెప్పేసి చక్రి అనేసరికి మాధవ వచ్చేస్తాడు. ఇప్పుడు ఏం చేయబోతున్నావురా అంటే ఒక డమ్మీ స్వామీజీని ఏర్పాటు చేసి రమణయ్య దగ్గరికి పంపిస్తాను. సో భయపెడితే ఆ ఊరేంటో ఆ పేరేంటో అన్నీ మనకు వివరాలు వచ్చేలాగా నేను చేయిస్తాను, అలా చూస్తూ ఉండండి అని చెప్పేసి చక్రి అనేసరికి మహాలక్ష్మి చక్రి తెలివితేటలు చూసి మురిసిపోతుంది. ఇంకా అనుకున్నట్టుగానే చక్రి అయితే ఒక డమ్మీ స్వామీజీని తీసుకొని వస్తాడు. వచ్చి చెప్పిందంతా గుర్తుంది కదా, ఇలాగే చెప్పాలి, ఆ వివరాలు లాగాలి, లేదు అంటే నీ పేమెంట్ కట్ అని చెప్పేసి అంటాడు. లేదు లేదు నేను చెప్తాను చూడు అంటే ఇక్కడ కాదు క్యారెక్టర్ ఇన్వాల్వ్మెంట్, అక్కడికి వెళ్ళి చెయ్యు అని చెప్పేసి అంటాడు. అనేసరికి ఇంకా మొత్తానికి వెళ్ళి స్వామీజీ ఇంకా యాక్టింగ్ స్టార్ట్ చేస్తాడనమాట. రమణయ్య అనేసరికి ఏంటి స్వామీజీ పేరు పెట్టి పిలిచారు, నా పేరు మీకెలా తెలుసు అని గ్రామదేవత ఆగ్రహిస్తుందిరా అని చెప్పేసి అంటాడు. ఏంటి స్వామి, ఏంటి నువ్వు మాట్లాడేది, ఏం జరిగింది, నేనేం చేశాను అంటే ఏం చేశావా, నీ రాక కోసమే గ్రామదేవత ఎదురు చూస్తుంది, కానీ నువ్వు అది పట్టించుకోకుండా ఇక్కడ కూర్చొని టీ తాగుతున్నావా, ఆ గ్రామదేవత ఆగ్రహానికి బలైపోతావు అనేసరికి ఇప్పుడు వెళ్ళాలా స్వామీజీ అక్కడికి అంటే మరి వెళ్ళాలి కదరా, నన్ను పంపిందంటే నీకు చెప్పమనే కదా, సమాచారం తెలిసాక కూడా నువ్వు ఆలస్యం చేస్తే ఇంకా లేనిపోని విపత్తులు ఎదుర్కోవాల్సి వస్తుంది, జాగ్రత్త అని చెప్పేసి మొత్తానికి స్వామీజీ తన పర్ఫార్మెన్స్ చేసి అక్కడి నుంచి వెళ్తాడు.
వెళ్ళేసరికి ఇంకా ఎలాగో మార్నింగ్ మాధవ వచ్చి ఊరు గ్రామదేవత కోసం అడిగాడు. ఇప్పుడు నేను ఒక్కడిని వెళ్ళాలంటే నాకు భయం. వీడికి చెప్పి వీడిని కూడా తీసుకొని వెళ్తే చాలా బెటరు అని చెప్పేసి రమణయ్య అంతటి రమణయ్యే మాధవాని పిలుస్తాడు. మాధవాని పిలిచి గ్రామదేవత గురించి అడిగావు కదా పొద్దున్న, ఊరు రుద్రవరం రా, ఆ వరంగల్ దగ్గర ఆ గ్రామదేవత పేరు రుద్రాంబిక అని చెప్పేసి మొత్తానికి నిజం చెప్తాడు. ఆ పేరు తెలుసుకున్న వీళ్ళు చాలా సంతోషిస్తారు. ఆహా, వరంగల్ వెళ్ళటమేనా, సరే అయితే ఎంతసేపు వెళ్ళి దోష నివారణ చేసేయటం అని చెప్పేసి అనుకుంటారు. అయితే నేను కూడా వస్తాను రా మీతోని, మీకేం పని ఉంది అంటే ఏం లేదు పెద్దన్న చిన్న మొక్కు ఉంది తీర్చుకుందామని. సరే నిన్ను కూడా మాతో పాటు తీసుకువెళ్తాం అనేసరికి రమణయ్య చెప్పటం అయితే చెప్పేసరికి తాయారు వస్తుంది. వచ్చి బుద్ధుందా నీకు, అలా ఎలా చెప్తావు, అందులోని నారాయణ అసలు ఈ విషయం తెలిసిందంటే ఇప్పుడు మనతో తగువుకి రెడీ అయిపోతాడు. వాడు కావాలని చెప్పలేదు అంటే మనం కూడా చెప్పకూడదనే కదా, అలా ఎలా చెప్తావు, అయినా ఇంకా వీళ్ళు వస్తే ఇంకేమైనా ఉందా, అసలు నిజం బండారం బయట పడిపోతుంది అని చెప్పేసి అంటుంది. అనేసరికి ఏం చేస్తాం, మన చావుకు తెచ్చుకోలేం కదా, వీళ్ళుంటే మంచి అయినా చెడైనా మనకి తోడుగా ఉంటారు కాబట్టి అందుకే చెప్పాను, ఇంకా జరగాల్సింది ఆ అమ్మే చూసుకుంటుంది అని చెప్పేసి అంటున్నాడు రమణయ్య. ఇంకా మొత్తానికి రమణయ్య సహాయంతో అయితే అక్కడి నుంచి వాళ్ళు మరుసటి రోజు వెళ్ళే ఏర్పాట్లు చేసుకుంటారు. చక్రి అయితే ఓంకారేశ్వరికి కాల్ చేసి విషయం అంతా చెప్పి కారు కావాలని అడుగుతాడు. ఓంకారేశ్వర్ సరే అని కారు తెల్లవారేసరికి పంపిస్తారు. ఇంకా నారాయణ ఆ ఏర్పాట్లన్నీ చూసి ఎవరు చెప్పారు మీకు రుద్రవరం వెళ్ళాలి, రుద్రాంబికాదేవిని కలవాలి అని చెప్పేసి, ఆవిడ దగ్గరికి ఏం వెళ్ళాల్సిన పనేం లేదు, ఆవిడ గ్రామదేవత కాబట్టి ఆవిడ ఎక్కడున్నా ఆవిడ ఆశీస్సులు మనకుంటే, ఇక్కడే ఏదో ఒక వేరే మార్గం చూసి వీడికి దోష నివారణ చేద్దాం, అక్కడికి వెళ్ళే సమస్య లేదు అని చెప్పేసరికి నిన్నటి నుంచి చూస్తున్నాం, అసలు మీ బాధ ఏంటి, ఎందుకు అక్కడికి వెళ్తామంటే వెళ్ళొద్దు అని చెప్పేసి అంటున్నారు, ఖచ్చితంగా వెళ్ళి తీరాల్సిందే, మార్గం ఎలాగూ దొరికింది, అందరూ అదే మాట చెప్పాక మనం చేయాల్సిన పని అదే అని తెలిసినప్పుడు ఎందుకు ఆగాలి, దీన్ని ఎందుకు ఆపాలని చూస్తున్నారు, మీకేమైనా దెయ్యం పట్టిందా అని చెప్పేసి మహాలక్ష్మి అయితే సీరియస్ అవుతుంది. మరి ఇంకా మహాలక్ష్మికి ఎలాగో నారాయణ ఎప్పుడు ఎదురు తిరగడు కదా, కాబట్టి సైలెంట్ అయిపోయి ఇంక చేసేదేం లేక బయలుదేరుతాడు. కానీ టెన్షన్గా ఉంటాడు. ఇంకా మొత్తానికి రుద్రవరం చేరుకుంటారు. రుద్రవరం చేరుకునేసరికి ఇంకా అక్కడ పంతులు గారు నారాయణని చూసి భయపడి బాగున్నారా నారాయణ గారు, ఎప్పుడొచ్చారంటే మొట్టమొదటిసారిగా నారాయణని ఒకరు గారు అని పిలవటం వింటారు వీళ్ళంతా. ఒకప్పుడు ఇక్కడే ఉండేవాళ్ళం కాబట్టి వీళ్ళు ఇస్తున్న రెస్పెక్ట్ కావచ్చు అని చెప్పేసి అనుకుంటారు. ఏంటి ఇలా వచ్చారు చాలా సంవత్సరాలకి అని అనుకుంటారు. ఇంకా ఈ లోపైతే మీరు వెళ్ళి సరే మీ సమస్య నాకు అర్థమైంది, నిజంగానే మీ రాక కోసం ఈ గ్రామదేవత ఎదురు చూస్తుంది, మొత్తానికి ఆవిడే మిమ్మల్ని రప్పించుకుంది కాబట్టి మీరు హ్యాపీగా వెళ్ళొచ్చు అని చెప్పేసి అనేసరికి అసలు పంతులు గారు ఏం మాట్లాడుతున్నారు అని ఈ మాధవ, చక్రి, మహాలక్ష్మి, కేశవ వీళ్ళెవ్వరికీ అర్థం కాదు. కానీ అక్కడ ఎవరైనా అర్థమైన ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నారా అంటే అది రమణయ్య మరియు నారాయణ మాత్రమే. రమణయ్య నారాయణ వైపు చూస్తాడు, నారాయణ రమణయ్య వైపు చూసుకొని కానీ ఏమీ మాట్లాడుకోరు. ఇంకా మొత్తానికి పంతులు గారు చెప్పినట్లుగా ఏటిలోకి వెళ్ళి అక్కడ స్నానం చేసి రావాలి. ఈలోపు నేను ఒక ముడుపు కట్టి ఉంచుతాను, అది వచ్చి మీరు నివారణ చేయండి, కానీ ఈ హోమం ఎవరి చేతుల మీద జరగాలో నీకు తెలుసు కదా, ఈ దోష నివారణ అని నారాయణని పంతులు అడిగేసరికి అది జరగదు కదా పంతులు గారు, ఆవిడ రావటం జరగదు, ఇది జరగను కూడా జరగదు అంటే అంతా అమ్మే చూసుకుంటుంది, మీ ప్రయత్నం అయితే మీరు చేయండి అని చెప్పేసరికి ఎవరు రావాలి, ఎవరి చేతుల మీదుగా జరగాలి అంటే మీరు ముందే మొక్కుబడి చేసుకున్నారు, కావాలని ఈ ఊరి పేరు మాకు చెప్పలేదు అని చెప్పేసి ఇంకా మహాలక్ష్మి క్వశ్చన్ల మీద క్వశ్చన్లు వేస్తుంది. అమ్మా ఏంటమ్మా, నా టెన్షన్లో నేనున్నాను, అసలు నాకేం చేయాలో అర్థం కావట్లేదు, మీరు కనీసం ఒక మాట మంతి లేకుండా నేరుగా ఇక్కడికి తీసుకొని వచ్చేసారు, అసలు నేను చెప్పేది మీ ఎవరికీ అర్థం కాదు, అసలు ఈ ఊరు మనం రాకూడదు అంటే ఎందుకు రాకూడదు నాన్న అని చెప్పేసి మాధవ అడుగుతాడు. అరే పెద్దోడా నీకేం తెలీదు, నువ్వు ఊరుకో అంటే ఎవరికి ఏం తెలీదు, మొత్తం మీకే తెలుసు అనేసరికి ఇంక రమణయ్య అయితే సరే కానీ ఇది ఎక్కడ తొందరగా ముగించుకొని మనం ఇక్కడి నుంచి వెళ్తే మంచిది అంటే మీకు కూడా ఏమైంది, మీరు కూడా నిజం చెప్పరా అనేసరికి ఏం నిజం చెప్పమంటారు, మీ అమ్మ లలిత గురించి చెప్పమంటావా అని చెప్పేసి రమణయ్య నోరు జారేస్తాడు. మా అమ్మ గురించి చెప్పడం ఏంటి, నాకేం అర్థం కావట్లేదు అనేసరికి నారాయణ రమణయ్య నీకేమైనా మతి స్థిమితం బాగానే ఉందా, ఇప్పుడెందుకు ఆ విషయాలన్నీ మాట్లాడుతున్నావు, కామ్గా ఉంటావా అంతసేపు అనేసరికి ఇంక రమణయ్య ఏం మాట్లాడు. నాన్న నువ్వు ఆగుతావా, నువ్వు చెప్పు రమణయ్య ఏం జరిగింది, అసలు ఎందుకు మా నాన్న ఈ విషయం ఏది మాకు చెప్పాలనుకోవట్లేదు, అసలు దీని వెనకతులు ఉన్న విషయం ఏంటో నువ్వు చెప్పకపోతే ఇంకా మాత్రం ఈ గ్రామ దేవత మీద ఒట్టే అనేసరికి ఇంకా దేవత మీద ఒట్టేసేసరికి రమణయ్య ఏం చేస్తాడు, ఇంకా మొత్తానికి చేసేదేం లేక అసలు మేము ఈ ఊరు రావడానికి ఎందుకు భయపడుతున్నామో అంటే
నీ తల్లి లలిత ఉంది కదమ్మా, ఆవిడ ఎవరో కాదు, నారాయణ సొంత చెల్లెలు. కాబట్టి వీళ్ళు ఈ ఊరిలో ఒకప్పుడు మేమంతా కలిసి ఉండేవాళ్ళం. మేము ఆ పెదనాన్న చిన్నాన్న పిల్లలం అయినప్పటికీ ఒకే తల్లి బిడ్డల్లాగా ఉండేవాళ్ళం. కాకపోతే కొన్ని ఆస్తి తగాదాల వల్ల ఈరోజు ఇలా ఉండాల్సి వచ్చింది. ఆ లలిత మొత్తానికి మా పరువు తీసే పని చేసింది అనేసరికి, మా అమ్మ ఈవిడ చెల్లెలా, అందులోనే మీ పరువు తీసిందా, అసలు ఏమనుకుంటున్నారు, అసలు ఏం మాట్లాడుతున్నారు అని చెప్పేసి మహాలక్ష్మికి ఏం అర్థం కాక క్వశ్చన్ చేస్తుంది. చేసేసరికి వెంటనే పంతులు గారు వచ్చి, ఇంకా లలితని మీరు మర్చిపోలేదా, ఆవిడ పేరు ఎత్తేటట్టయితే దయచేసి మీరు ఈ ఊర్లోంచి వెళ్ళిపోండి అని పంతులు గారు అనేసరికి, చూసావు కదా మీ అమ్మ పేరు ఎత్తేసరికి వీళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు అంటే, మరి ఆవిడ చేసింది ఏమైనా చిన్న విషయమా, ఊరి కట్టుబాట్లను దాటి ఊరి నెత్తురిని కళ్ళ చూసింది. ఆ రోజు నుంచి ఎన్నో కరువులు కాటకాలు ఈ ఊరికి సంభవించాయి. ఆవిడేం ఊరు దాటి బాగానే వెళ్ళిపోయింది. కాకపోతే ఏడాదికి ఒకసారి వచ్చి ఇక్కడ మొక్కు చెల్లించుకుంటూ ఉంటుంది. కానీ అమ్మ దగ్గరికి ఎవరైనా రావచ్చు, వచ్చే వాళ్ళని ఆపే హక్కు అధికారం లేదు. కాబట్టి మేమేమీ చేయలేకపోతున్నాం. లేదంటేనా ఆవిడకి తగిన బుద్ధి చెప్పేవాళ్ళం అని చెప్పేసి పంతులు గారు అంటారు. వెంటనే వాళ్ళ అమ్మ గురించి అలా మాట్లాడేసరికి మహాలక్ష్మి తట్టుకోలేక, అసలు జరిగిన విషయం ఏంటో తెలియకుండా మీరు ఆవిడని ఎందుకు అలా మాట్లాడుతున్నారు అనేసరికి ఇంకా చక్రి కూడా షాక్ అవుతారు. మహాలక్ష్మి ఎవరో కాదు, తన సొంత మరదలు అనే విషయం అర్థం చేసుకుంటాడు చక్రి. ఇంకా వెంటనే ఈలోపు మాటల్లో ఉంటుండగానే లలిత వస్తుంది. లలిత వచ్చేసరికి ఇంకా లలితను చూసి వీళ్ళంతా షాక్ అవుతారు. ఏదో అనుకొని ప్లాన్ చేసుకున్నట్టుగా వస్తుంది. ఎవరు చెప్పారు మనం ఇక్కడికి వస్తున్నామని, ఈవిడెందుకు ఇక్కడికి వచ్చింది అని చెప్పేసి నారాయణ అంటాడు. ఎవరేం చెప్పలేదు, కానీ అమ్మేంటి ఇలా వచ్చింది అనగానే ఇంక వెంటనే పంతులు గారు, అంటే మాధవ దోష నివారణ జరిగే సమయం వచ్చింది, ఆ అమ్మే దగ్గరుండి రప్పించుకుంది అని చెప్పేసి ఇంక లోపలికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేసరికి ఇంక లలిత వచ్చి వీళ్ళని చూస్తుంది. అన్నయ్య బాగున్నావా అంటే, బాగున్నాలే, ఇప్పుడు పరిచయాలు ఎందుకు, దేనికి వచ్చినట్టో అని చెప్పేసి అంటే, రమణయ్యని చూసి బాగున్నావా రమణయ్య అంటే, అసలు రమణయ్య మాట్లాడని కూడా మాట్లాడు. అసలు లలితని ఎందుకు అంత కోపగించుకుంటున్నారో ఎవరికీ అర్థం కాదు. ఇంకా దిక్కు తోచని స్థితిలో మొత్తానికి మహాలక్ష్మి అయితే మాత్రం, ఇక్కడ నిజం మాత్రం బయట పెట్టకపోతే చెప్పాను కదా అమ్మవారి మీద ఒట్టే అని చెప్పేసి అనేసరికి ఇంకా వెంటనే లలిత అయితే ఇంకా నారాయణ కాలు పట్టుకొని క్షమాపణ అడుగుతుంది. అడిగి జరిగిన విషయం అంతా చెప్పడానికి ముందుకొస్తుంది. అమ్మ, చక్రి మాధవలు వీళ్ళెవరో కాదు, నా సొంత మేనల్లుళ్ళు. నేను చేసిన తప్పు వల్ల వీళ్ళు 25 ఏళ్ళు ఈ ఊరిని వదిలేసి ఇక్కడికి వచ్చేయాల్సి వచ్చింది. నేను చేసిన తప్పు ఆ రోజు నాకు అర్థం కాలేదు, కానీ వీళ్ళ ఊరికి దూరం చేసింది. ఒకప్పుడు మా నాన్న ఈ ఊరికే ప్రెసిడెంట్, ఆయనే పెద్ద మనిషి, ఆయన చెప్పేదే శాసనం. అలా అంటే ఊరి కట్టుబాట్లు నేను దాటి అక్కడ చూపించిన సంబంధం చేసుకోకున్నా మీ నాన్నని ఇష్టపడి ఆ సంబంధం ఇష్టం లేదని రాత్రికి రాత్రి వచ్చేసాను. ఆ రోజు ఒక్కొక్క క్షణం నేను ఆలోచించుంటే ఈరోజు వీళ్ళందరికీ ఇలాంటి దుస్థితి ఉండేది కాదు. అంతేకాదు వీళ్ళు తల్లి లేని వాళ్ళు అయ్యేవాళ్ళు కాదు. ఆ రోజు గొడవల్లో మా వదిన చనిపోయింది. పిల్లల్ని పట్టుకొని అన్నయ్య ఎంత కష్టపడ్డాడో నాకు ఆ తర్వాత తెలిసింది. అయినా ఊరికి మేమంటే పేరు, అలాంటిది ఊరి కట్టుబాట్లు పెద్ద మనిషి కూతురే దాటింది అంటే ఇంకా ఊర్లో పరిస్థితి ఎలా ఉంటుంది. అది తట్టుకోలేని ఆ ఊర్లో రైట్ అయిన సంబంధం మనుషులు మా నాన్నని చంపేశారు. ఆ గొడవల్లో మా నాన్న చనిపోయాడు. ఆయన రక్తం చిందించడం ఊరికి అరిష్టం. కాబట్టి మొత్తానికి ఆ రోజు నుంచి ఊర్లో కరువు కాటకాలు. ప్రతి 6 నెలలకి ఈవిడికి చల్లదనం చేయాలి. ఆ సమయానికి ముందే మాధవ పుట్టినప్పుడు మొక్కుబడి చెల్లించుకున్నాడు మా అన్నయ్య. ఊర్లో అన్ని పరిస్థితులన్నీ బాగుంటే ఖచ్చితంగా ఏటేటా వచ్చి ఇక్కడ చల్లదనం చేస్తాను అని. కానీ నేను చేసిన తప్పుకి ఇక్కడ మొత్తం పరిస్థితులే మారిపోయాయి. వీళ్ళు ఊర్లో అడుగు పెట్టలేని పరిస్థితి అయిపోయింది. కాబట్టి వీళ్ళకు బదులుగా ప్రతి ఏడాది నేను వచ్చి ఒక 6 నెలలకు ఒకసారైనా వచ్చి ఈవిని దర్శించుకుంటూ వెళ్తూ ఉంటాను. ఆ మాతే ఈరోజు ఆ రుద్రాంబికాదేవే మనల్ని కలిపింది అనుకుంటాను అని చెప్పేసి లలిత అయితే ఇంకా ఎవ్వరూ ఊహించని గుండు పగిలే నిజం మొత్తానికి నారాయణ రమణయ్య ముందు తెలియకూడదు అనుకున్నా కూడా అందరి ముందు విషయాన్ని బయట పెట్టేస్తుంది. అది విన్న మహాలక్ష్మి షాక్ అయిపోతుంది. ఏంటమ్మా, ఇన్ని రోజులు నువ్వు నాకు ఈ నిజం ఎందుకు చెప్పలేదు? చక్రి నా సొంత భావన, ఈయన నా మేనమావన, కావాలని విషయం తెలిసి మీరంతా నా దగ్గర దాచారు కదూ. మీకు నేను లలిత కూతురునని తెలుసా అంటే
తెలుసు అని నారాయణ అంటాడు. అనేసరికి మహాలక్ష్మి కోపం వస్తుంది. అంటే తెలిసే కావాలని మా ఇంట్లో చక్రిని డ్రైవర్గా ఏర్పాటు చేసి నన్ను ట్రాప్ చేసి పెళ్లి చేస్తారా అనేసరికి ఇంక వెంటనే చక్రి, అదేంటి మహాలక్ష్మి గారు అలా మాట్లాడుతున్నారు, తనెందుకు కావాలని చేస్తాడు, ఆయన ఇది మీరు నన్ను అడిగితే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను, నా అంతటి నేను కావాలని వచ్చి చేసుకోలేదు అనేసరికి లలిత, అబ్బా మహా నువ్వు ఆగుతావా, అల్లుడి గారిని ఎందుకు అపార్థం చేసుకుంటున్నావు, ఇక్కడ ఎవరు ఏది తెలిసి చేయలేదు, మీ పెళ్ళైన 6 నెలలకు కూడా నాకు తెలిసింది, ఈలోపు చక్రియే నా అన్నయ్య కొడుకు అని చెప్పేసి ఆ విషయం నీకు చెప్పే సమయం సందర్భం రాలేదంతే. మొత్తానికి నేను అయితే వీళ్ళ కోసం ఎప్పుడు బాధపడుతూ ఉండేదాన్ని. నా పుట్టింటికి దూరం అయిపోయినా మీ నాన్న ఏ రోజు నన్ను అర్థం చేసుకోలేదు. అర్థం చేసుకోలేని ఆ మనిషి కోసం నా తల్లిదండ్రులను కోల్పోయి నా వదిన రక్తం కళ్ళ చూడాల్సి వచ్చింది. ఆ బాధని గుండెలో దిగమింగుకుంటూ ఆ రోజు ఊరు వదిలేసి వచ్చేశారు. తన అన్నయ్య అయినందుకు ఏం చేయాలి, తాయారు రమణయ్యలు కూడా ఊరు వదిలేసి రావాల్సి వచ్చింది. కాబట్టి దీనంతటికి కారణం నేను. నువ్వు ఏదైనా అనాలి అంటే నన్నాను. వాళ్ళేం చేశారు, ఈ విషయం తెలిసి కూడా నారాయణ ఏ రోజు నిన్ను ఒక మాట అనలేదు. నిన్ను సొంత బిడ్డ కంటే ఎక్కువగా చూసుకున్నాడు. అయినా కూడా నువ్వు వాళ్ళని తప్పు పట్టడానికి నీకు మనసు ఎలా వస్తుంది అనేసరికి మహాలక్ష్మి తను మాట్లాడిన మాట తప్పు అని అర్థం చేసుకుంటుంది. తను క్షమించమని అడుగుతుంది. ఇంకా వెంటనే మాధవ అయితే మాత్రం అసలు ఇంత విషయం మనసులో దాచుకొని వాళ్ళ నాన్న ఇందు కారణంగానే భయపడ్డాడు, ఊరిలోకి వస్తే వీళ్ళకి ప్రాణహాని ఉంటుంది, ఆ శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వీళ్ళని చంపేయచ్చు అన్న భయంతోనే నాన్న రుద్రవరం తీసుకురావడానికి ఇష్టపడలేదు అని అర్థం చేసుకుంటాడు. ఇంకా ఈలో పంతులు గారు వచ్చి, మొత్తానికి ఇది ఎలాగో మీ చెల్లెలు గారి చేతుల మీదే జరగాలి, అమ్మే చూసుకుంటుందని చెప్పాను, ఆవిడే తీసుకొచ్చింది కాబట్టి ఇంకా నిర్విఘ్నంగా నువ్వు ఈ దోష నివారణ మొదలు పెట్టచ్చు అనేసరికి ఇంక నారాయణ అయితే వెనక్కు జంకుతాడు. ఎందుకంటే లలిత చేసిన మోసం తప్పు వాళ్ళు ఇంకా ఇప్పటికీ మర్చిపోరు. అన్నీ మర్చిపోయి మాధవకి దోష నివారణ చేయాలని అనుకోడు. ఇంక ఈలోపు చక్రి అర్థం చేసుకొని మన పగ ప్రతీకారాలు పక్కన పెట్టి అన్నయ్యకి దోష నివారణ చేస్తే వాడైనా సంతోషంగా ఉంటాడు, కాస్త ఇవన్నీ మర్చిపోయి చేస్తే అందరికీ బాగుంటుంది అని చెప్పేసి ఇంకా నిజాన్ని దిగమింగుకుంటూ మొత్తానికి అందరినీ ఒప్పించి లలిత చేతుల మీదుగా మాధవకి దోష నివారణ చేపిస్తాడు చక్రి. మహాలక్ష్మి కూడా చక్రి చెప్పిన మాటలు సమ్మతించి మొత్తానికి అదే కరెక్ట్ అని చెప్పి అందరినీ ఒప్పిస్తుంది. ఇలా అనుకోని రీతిగా వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది రుద్రవరంలో మొత్తానికి మహాలక్ష్మి, కేశవ, మాధవ, చక్రీలకి బయటపడుతుంది. ఇంకా రమణయ్యకు కూడా వీళ్ళు ఇందు కారణం చేతే నన్ను ఆ మాత ఇక్కడికి రప్పించి ఉండొచ్చు, మొత్తానికి ఎప్పటికీ ఒకటి కాలేని లలిత వచ్చి మనల్ని కలిసింది, ఇంకా ఇదంతా అమ్మవారి చలవే అని నేను అనుకుంటాను. ఇంక మాధవ దోష నివారణ పూర్తి అయితే ఇంక ఇక్కడి నుంచి మనం బయలుదేరుతాం, ఇంకెవరైనా మనల్ని చూస్తే మన పిల్లల ప్రాణాలకి ప్రమాదం అని చెప్పేసి ఇంకా చాలా భయపెడతాడు రమణయ్య. ఇంకా మొత్తానికి అక్కడున్న సమస్యను అర్థం చేసుకొని వీళ్ళ గతం ఏంటి, అసలు ఆ ఊర్లో వీళ్ళు ఎంత హుందాతనంలో ఉండేవాళ్ళు, వీళ్ళు ఎంత అధికారంలో ఉండేవాళ్ళు, కానీ వాళ్ళ అమ్మ చేసిన ఒక్క తప్పిదం వల్ల ఆ ఊరి మొహం చూడక అసలు ఎవరిని కానరాక ఇంట్లో ఒక ఆడదిక్కు లేకుండా ఇక్కడికి వచ్చి ఇన్ని ఇబ్బందులు పడుతున్నారని మహాలక్ష్మి అనుకుంటుంది. మొత్తానికి అందరూ కలిసి మాధవకైతే లలిత చేతుల మీదుగా ఆ నిజాన్ని అర్థం చేసుకొని కలిసికట్టుగా అయితే మాధవకి దోష నివారణ అయితే ఆ రుద్రవరంలో రుద్రాంబిక దేవత ముందు అయితే ఆ గ్రామదేవత ముందు ఆ సమస్యను పరిష్కరించుకొని ఆ దోష నివారణ అయితే జరిపిస్తారు. ఇంకా ఆ సమస్యను అర్థం చేసుకున్న మహాలక్ష్మి అయితే దీనంతటికి కారణం వాళ్ళ అమ్మని తెలుసుకున్న తాను తన మనసు మార్చుకుంటుంది. ఏ అమ్మ వాళ్ళనైతే ఇక్కడ పరువు పోయి వీళ్ళు ఇలా ఉన్నారో ఈరోజు నేను ఆ పరువు నిలబెట్టాల్సిన బాధ్యత నాది, అందుకే అమ్మవారే నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చి ఉండొచ్చు, కాబట్టి అందరి సమక్షంలో నేను ఒప్పుకుంటున్నా, మా అమ్మ తెలుసో తెలియకో ఆ రోజు తప్పు చేసింది, కానీ ఈరోజు నేను మీ ఊరి బిడ్డనే పెళ్లి చేసుకున్నాను, కాబట్టి ఇంకా తినను వదిలే ప్రసక్తే లేదు, ఏ రోజైతే తను వేరే వాళ్ళని చేసుకొని ఊరు దాటి వెళ్ళి ఊరు కట్టుబాట్లని ఉల్లంఘించింది అని మీరు బాధపడి ఊరి నుంచి వెళ్ళేశారో అదే ఊరిలో నేను కలిసి ఉండి చక్రిని నా కంప్లీట్గా భర్తగా అంగీకరిస్తున్నాను, కాబట్టి ఇదంతా మీకు సమ్మతమే అనుకుంటాను అని చెప్పేసి వెంటనే అని చక్రి వీళ్ళంతా షాక్ అయ్యేలాగా చక్రిని తన భర్తగా అంగీకరిస్తుంది. ఇంకా లలితకు చెప్తుంది, నువ్వు చేసిన తప్పే నేను చేయబోయాను, కానీ ఊరికి రావటం వల్లే నాకు నేనేం చేయాలి, నా కర్తవ్యం ఏంటి అనేది తెలిసింది, కాబట్టి ఇంక చక్రి గారు చేయి వదిలే ప్రసక్తే లేదు అని తన మనసు మార్చుకొని అందరి సమక్షంలో చక్రిని తన భర్తగా అంగీకరిస్తుంది మహాలక్ష్మి. ఇలా మొత్తానికి లలిత రమణయ్య ద్వారా నిజమైన నిజం తెలుసుకొని
ఇంకా అసలు అందరికీ భయంకరమైన నిజమే. గుండె పగిలే విషయం అయినా కూడా వాళ్ళంతా అర్థం చేసుకొని ఊర్లో అయితే మాధవకి మొత్తానికి దోష నివారణ అయితే జరిపిస్తారు. ఇంకా మాధవ విషయంలో ఎలాంటి దోషం లేదు అన్న ఆలోచన అయితే మాత్రం అందరికీ తెలుస్తుంది. ఇంకా వెంటనే మహాలక్ష్మి చెప్పిన ఆ నిర్ణయానికి ఊరంతా సంతోషిస్తుంది. తల్లి ద్వారా తప్పు జరిగితే కూతురు దాన్ని సరిచేసి మన ఊర్లో ఉన్న ఈ బాధ నుంచి ఈ బారి నుంచి మనల్ని విడిపించింది కాబట్టి ఇంకా ఈ రుద్రవరానికి వీళ్ళు ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా వెళ్ళొచ్చు అన్నంతగా ఆ పూజారితో చెప్పిస్తారు. ఇంక ఇలా మొత్తానికి లలిత రామయ్య ద్వారా గుండె పగిలే భయంకరమైన నిజం తెలుసుకున్న మహాలక్ష్మి మాధవకి లలిత చేతుల మీదుగా దోష నివారణ చేయించి చక్రిని అర్థం చేసుకొని తన భర్తగా తన మనసులో స్థానం ఇచ్చి తన మనసుని మార్చుకుంటుంది మహాలక్ష్మి. ఇలా మొత్తానికి రుద్రవరంలో రుద్రాంబిక ద్వారా మహాలక్ష్మి అయితే మాత్రం చక్రితో ఒకటవుతుంది. ఇది జరిగిన విషయం. మరి ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఎపిసోడ్స్ తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. పైన కనిపిస్తున్న బెల్ ఐకాన్పై ఆల్ టైప్ చేస్తే మేము పోస్ట్ చేసే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా ఈజీగా వాచ్ చేయొచ్చు. కాబట్టి కీప్ వాచింగ్ అవర్ ఛానల్ అండ్ డూ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్ గైస్.